ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు డాక్టర్ సునీల్ గారు, వెటర్నరీ డాక్టర్ ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. సార్, కుక్క కాటేసింది అంటే గనక, కుక్క కరిచింది అంటే దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతున్న కొన్ని దృశ్యాలు చూస్తే వారు కూడా బెడ్ మీద ఉండకుండా, ట్రీట్మెంట్కి సహకరించకుండా వారు కూడా కుక్కలాని అరుస్తూ, నీళ్లు చూసే భయపడుతూ ఇట్లాంటివి చూస్తున్నాం. మొన్న ఒక ప్లేయర్ కూడా పాపం ఒక చిన్న పప్పిని రెస్క్యూ చేద్దాం అనుకున్నాడు, అదేదో కరిసింది భయంతో. సరేలే, చిన్నదే కదా, అదేం పెద్దది కాదు అని వాళ్ళు లైట్ తీసుకున్నారు, కానీ ప్రాణాలు కూడా పోయాయి. అతను ఎలాంటి కండిషన్లో, ఎంత ఫ్యూచర్ ఉండాల్సినటువంటి యువకులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మనం రోడ్డు మీద వెళ్తూనే అప్పటి వరకు మన వీధిలో ఉండే కుక్కలే కదా ఇవి, మనల్ని ఏం అనవు అనుకుంటాం, కానీ కాళ్ళ దగ్గర పట్టేస్తూ ఉంటాయి, చేతుల మీద కొరుకుతాయి, కొన్ని అయితే పిల్లలకి మొహం మీద కూడా గాయపరిచే పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అవి అలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి? రేబీస్ అనేది ఇది ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. రేబీస్ అంటే ఒక ర్యాప్డోవిరిడే ఫ్యామిలీకి చెందింది వైరస్. ఒక వైరస్ వల్ల ఈ క్రిమి బ్రెయిన్లోకి వెళ్తుంది. బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లో గూడు కట్టుకొని పెరగడం వల్ల పిచ్చి లక్షణాలు కనిపిస్తాయి. మనుషులోనైనా, కుక్కల్లోనైనా, ఏ జంతువులోనైనా కూడా ఆ వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధి ఇది. ముఖ్యంగా ఈ కుక్క కాటు కరిచినప్పుడు, కుక్క అనేది అది పిచ్చి కుక్క కాదా మనం వాళ్ళు గుర్తించే పరిస్థితిలో ఉండడం. ఏదో కుక్క కరిచింది, అది మీరు అన్నారు చిన్నపిల్ల అన్నారు, చిన్నపిల్ల కుక్క కరిచినా కూడా రేబీస్ వచ్చింది అన్నారు. దాన్ని చిన్నపిల్ల మనం రేబీస్ ఉందని అనుకుంటామా? అనుకోము. కాబట్టి ఏంటంటే ఏ కుక్క కరిచినా కూడాను ముఖ్యంగా ముందుగా మనం వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టుగా మీకు 0 డే, 3rd డే, 7th డే, 14th డే, 28th డే కంపల్సరిగా టీకాలు వేసుకుంటేనే బ్రతికే ఆస్కారం ఉంది. చిన్న కుక్క పిల్లే కదా అని వదిలేస్తే మట్టుగా ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేబీస్ వైరస్ ఉన్నట్టయితే ఏమవుతుందంటే, కుక్క కరిచినప్పుడు ఎక్కడైతే కరుస్తుందో, ఒకవేళ చేతికి కరిచినా, కాళ్ళకి కరిచినా, అక్కడ నుంచి రక్త ప్రసరణలోకి వెళ్ళి అక్కడ నుంచి నరాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ వైరస్ నరాల ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ గూడు కట్టుకొని పెరుగుతూ ఉంటుంది. అక్కడ పెరిగినప్పుడు ఏంటంటే ఈ కుక్క అక్కడ బ్రెయిన్లో ఉండే వైరస్ని గూడు కట్టుకునేది తీయడం అనేది సాధ్యమైన పని కాదు. ఈ 28 రోజుల లోపల అది ప్రయాణం చేయడానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఒక 28 రోజులు పట్టవచ్చు. ఆ లోపల ఈ డోసెస్, ఈ టీకా వేసుకుంటేనే ఆ వైరస్ బ్రెయిన్కి వెళ్లకుండా మధ్యలో మనం చంపడానికి అవుతుంది. లేదంటే వన్స్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అందులో ఉండిపోయిందంటే మటుగా అక్కడ పెరిగి ఆ లక్షణాలు బయట పెట్టేస్తుంది. కాబట్టి ఈ చాలా ఇంపార్టెంట్. ఎటువంటి లక్షణాలు మనం చూడొచ్చు సార్? అయితే ఇప్పుడు పిచ్చి కుక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా గుర్తించటం, అది మనం తెలుసుకోవాలి. పిచ్చి కుక్క లక్షణాల్లో ఈ రేబీస్ వ్యాధికి 3 రకాల దశలు ఉన్నాయి. ప్రోడ్రోమల్ దశ అని, అలాగే ఫ్యూరియస్ దశ అని, డమ్ దశ అని 3 దశలు. ఈ ప్రోడ్రోమల్ దశలో ఉండేటప్పుడు ఏ లక్షణాలు మనకు కనిపించవు. కుక్కకి పలానా లక్షణం ఉంది, ఈ రేబీస్తో ఉంది అనేది మనం గుర్తించలేము. అలాంటిది కరిచినా కూడా ప్రమాదమే ఇప్పుడు. ఓకే, కాబట్టి ఆ దశలో ఉన్నదని మనం గుర్తించలేము. ఆ దశలో ముఖ్యంగా ఎలా ఉంటాయంటే కుక్కలు కొద్దిగా ఎక్కువ ఎగ్జైటెడ్గా కనిపిస్తాయి. మనం దాని ఎగ్జైట్మెంట్ని మనం గుర్తించలేము. చిన్న ఇరిటేటెడ్ కూడా ఉన్నప్పుడు కూడా మన ప్రోడ్రోమల్ దశలో రేబీస్ వ్యాధి లక్షణాలు మనకు కనిపించవు. ఫ్యూరియస్ దశలో ఏంటంటే దానికి ఎక్కువ చాలా ఎగ్జైటేషన్గా ఉంటుంది. నోటి నుంచి సొంగ ఇంకా దారలాగా వస్తూ ఉంటుంది, అలాగా ఆ పళ్ళ నుంచి సొంగ వస్తూ ఉంటుంది, అలాగా కంటిన్యూగా. అదొకటి. అలాగే బైటింగ్, కరవటం, దేన్నైనా కరుస్తూ ఉంటుంది. దాని దగ్గరికి ఒక కోడి వచ్చినా సరే దాన్ని కోడిని మీదకి అటాక్ చేస్తుంది. అలాగే గాలిలో కూడా ఇలా కరుస్తూ ఉంటుంది. తర్వాత వాండరింగ్, అంటే ఒక నిశ్చితమైనటువంటి నడక ఉండదు. ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, నిశ్చితంగా ఉండదు. ఇలా వెళ్తే దేనికైనా గుద్దుకుంటుంది, అడ్డదిడ్డంగా తిరుగుతుంటుంది. కర్రలు కూడా కరుస్తుంటుంది. దానికి అది ఇదే ఉండదు. అయితే ఒక కుక్క
ఒక ఏరియాలో ఒక ఇద్దరు ముగ్గురు కరిచింది అనుకోండి, ఖచ్చితంగా అది పిచ్చుకోక అయి ఉంటుంది. ఒక డాగు మనకు అలాగే ఇన్సిడెంట్స్ కనిపించాయి. ఒకే డాగు 2-3 ఒక ఇద్దరు ముగ్గురు కరిచింది ఒక ఏరియాలో, అంటే ఖచ్చితంగా పిచ్చుకోక. అలాంటి దాన్ని మనం గుర్తించి వెంటనే జీవీఎంసీ వాళ్ళకి చెప్పి దాన్ని ఎరాడికేట్ చేయాలి. దాన్ని అక్కడ ఉంచకూడదు, తీసేసి దానికి పుట్టు స్లీప్ పరలోక ప్రాప్తి చేయించడం మంచిది అలాంటి వాటికి. అలాగే డమ్స్ దీంట్లో డమ్ దశలోను, ఈ డమ్ దశలో ఏమవుతుందంటే అది నీరసించిపోతుంది. అలాగే అన్ని కండరాలు స్వచ్ఛపడిపోతాయి, నడవలేదు, నీరసం అయిపోయి చనిపోతుంది. మనకి ఈ ప్రోడ్రోమల్ దశ అలాగే ఫ్యూరియస్ దశ, ఈ 2 దశలోనే మనకి ఎక్కువ ప్రమాదాలు అగ్రెసివ్గా ఉండేటప్పుడు మనకి ఈ కుక్క కాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు మనం అందుకే ప్రతి డాగ్ కూడా మనం జాగ్రత్త పరిశీలించుకోవాలి. అలాగే మనం ఒంటరిగా వెళ్ళాం అనుకోండి, రాత్రిపూట ఒక కర్ర మట్టుకు ఖచ్చితంగా పెట్టుకుని వెళ్ళడం మంచిది. కర్ర పెట్టుకుని వెళ్ళడమే మంచిది, ఎందుకంటే గుంపుగా ఉంటాయి రాత్రుల పూట. ఆ ఏరియా డాగులైనా సమావేశం పెట్టుకున్నట్టుగా ఒక దగ్గరకు వచ్చి ఉంటాయి రాత్రిపూట. ఆ కర్ర పట్టుకొని వెళ్తే బెటర్, వీలైతే తోడు ఉంటేనే బెటర్ రాత్రి టైంలో వెళ్ళేటట్టుగా. ఇప్పుడు మీరు ఒక వ్యాలిడ్ చెప్పారు సార్, నైట్ టైము ఒంటరిగా ప్రయాణించినప్పుడు గ్రూప్ ఆఫ్ డాగ్స్ చూస్తాం ఎక్కువ, వీధి కుక్కలు అన్ని ఒకే చోట ఎక్కువ ఉండడం, ఎవరైనా అటుగా బైక్స్ పైన వెళ్తున్నా కూడా వాటిని వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒకవేళ కవర్ ఏదైనా హ్యాంగ్ అయింది, దానికి ఏదో ఉన్నది అందులో ఫుడ్ అని అవి ఎక్స్పెక్ట్. ఈ కర్ర అనేది ఒకటి పట్టుకుంటే మనం వాటి నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలం, వాటికి ఎలా తెలుస్తుంది? అంటే అన్ని ఉంటాయి కదా, గ్రూప్స్ గా డాగ్స్ ఉంటాయి కదా. జనరల్ గా మనం పరిగెడితే మన వెనకతలే పరిగెట్టి పట్టుకుంటాయి. కర్రతో మనం వాటిని చెదరగొట్టాలి, వాటిని చెదరగొడితే వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. ఒక మన దగ్గర చేతిలో ఆయుధం ఉంటేనే ఖచ్చితంగా అవి భయపడతాయి, లేదంటే మటుగా అటాక్ చేసేస్తాయి. పిల్లలపై ఎందుకు సార్ ఎక్కువగా అవి పిల్లల్ని అటాక్ చేయడం ఇంత మరీ దారుణంగా? అప్పటి వరకు మన వీధిలో తిరిగే కుక్కలే పిల్లల పైన పూర్తిగా గాయపరిచి చంపేస్తా ఉన్నాయి, అవి చాలా దారుణం కదా. పిల్లలనే కాదు, ఈ కుక్కలు అనేవి ఏం చేస్తున్నాయంటే పిల్లలు అయితే అడ్డంగా దొరికిపోతారు, వాళ్ళు ఎస్కేప్ అవ్వలేరు. ఇంకా వాటిని అవి కొన్ని సైకలాజికల్ స్ట్రెస్ లో ఉండేవి, రేబిడ్ డాగ్ కాకపోయినప్పుడు స్ట్రెస్ లో పట్టుకొని కొరికేస్తాయి. అంతేకాకుండా ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి, ఇవి ఆవులు గేదెలు పెంచుకున్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళ పెయ్యలు ఉన్నాయి, వాళ్ళ పెయ్యల్ని ఈ వీధి కుక్కలు అయితే కరిచి చంపేస్తున్నాయి చాలా ఘోరంగా. అంటే ఏవైతే మూమెంట్ అవ్వలేవో, ఎస్కేప్ అవ్వలేవో అవి దొరికిపోతున్నాయి. ఆ పెయ్యలకైతే చాలా కంప్లైంట్స్ ఈ ఏరియాలో వీధి కుక్కల వల్ల. ఆవు పెయ్యలు అన్నీ చచ్చిపోయాయి. అలాగే పిల్లలు కూడా అంతే, ఆవు పెయ్యలు పిల్లలు రెండు ఒకటే. పిల్లలు ఏంటంటే దొరికిపోతారు ఈజీగా, ఎస్కేప్ అవ్వలేరు, దాన్ని చెదరగొట్టలేరు, దానివల్ల ఏంటంటే వాళ్ళు దొరికిపోతుంటారు. సార్ ఇప్పుడు ఎలాంటి కుక్కల్ని మనం గమనించాలి, ప్రతి కుక్కతో ఎలా జాగ్రత్తగా ఉండాలి, వాటి లక్షణాలు ఏంటి మీరు వివరంగా చెప్పారు. కుక్క కరిచిన తర్వాత మనిషిలో ఎలాంటి లక్షణాలు మనం చూడొచ్చు? ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా, వాళ్ళు వాటర్ పట్టడానికి ట్రై చేస్తుంటే నీళ్లు చూసి భయపడడం, ఇవన్నీ ఏంటి అసలు ఎలాంటి లక్షణాలు? మనుషుల్లో రేబీస్ వ్యాధి లక్షణాల్లో హైడ్రోఫోబియా ఉంటుంది. హైడ్రోఫోబియా అంటే అవి వాటర్ చూస్తే మటు భయపడతారు, తాగలేరు. కారణం ఏంటంటే ఈ మజిల్స్ అన్ని అది బ్రెయిన్ లో ఉంటుంది కదా, వైరస్ వాళ్ళకి బ్రెయిన్ లో ఉంటే నరాలన్నీ పని చేయకపోవడం వల్ల డిగ్లిటేషన్ మింగగలిగే నరాలు ఉంటాయి కదా, మింగడానికి ఉపయోగపడేవి కండరాలు, ఆ కండరాలు పనిచేయవు. నరాల సప్లై అన్ని కండరాలకి ఉంటుంది, ఆ కండరాలని పని చేయకపోతే వాళ్ళు చేయలేరు, తాగడము చేయలేరు, భయపడతారు, తాగడం కూడా కష్టం. ఇంకా ఎక్కువ స్థాయిలో నరాలు చచ్చిపెడిపోతే ఊపిరి కూడా ఆగిపోతుంది, రెస్పిరేటరీ మజిల్స్ అన్ని పని చేయకపోవడం వల్ల ఆగిపోతుంది. అలాగే హైడ్రోఫోబియా, ఫోనోఫోబియా, కుక్క సౌండ్ కూడా వాళ్ళు భయపడతారు. అలాగా ఈ వీటిలో ఏది మనుషుల్లో అయితే ఈ లక్షణాలు మనకు కనిపిస్తాయి. వాళ్ళు కూడా కుక్కల్లాగా అరవడం అనేది ప్రతి యానిమల్లోనూ కూడా వస్తుందండి. కుక్క కాటు గురైన మనిషే కాదు, కుక్కలా అరవడం అని కాదు, కానీ ఒక రకమైన బెల్లోయింగ్ చేస్తుంటాయి, ఒక సౌండ్, అదొక గొంతు లోపల మనకి ఇక్కడ నుంచి వస్తుంది మాట, లోపల నుండి వచ్చినట్టుగా ఒక టిపికల్ సౌండ్ వస్తుంది. అది ఎక్కువగా మా ఆవుల్లో కనిపిస్తాయి, మాకు ఎద్దుల ఆవుల్లో అవి కరిచినప్పుడు
ఆ సౌండ్ విపరీతంగా ఆ అరడమే డిఫరెంట్. అలా అరిసిందంటే రేబీస్తో బాధపడుతుందని మాకు అర్థమైపోయింది. అయితే ఇప్పుడు మనం పెంపుడు కుక్కలు పెంచుకుంటున్నాము, ఆవులు పెంచుకుంటున్నాము, వీటికి పిచ్చి కుక్కలు కరుస్తున్నాయి. వీటికి కరిసింది ఎప్పుడు కరిసిందో తెలియదు, వీటికి జబ్బు వచ్చింది. అప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు పిచ్చి కుక్కలకైతే ఈ 3 దశలు చెప్పాం కదా, మన కుక్క కరిసింది అనుకోండి, ఆ 3 దశలు ప్రతి జంతువు కూడా ఉంటాయి. రోడ్రామల్ స్ప్లేజ్ అని ఇది కానీ. అందుకే ఏంటంటే ఏదైనా కుక్క కరిసిన వెంటనే గుర్తిస్తే ఓకే, లేదంటే ఏదైనా బిహేవియరల్ చేంజ్, వాటి ప్రవర్తనలో మార్పు ఏమైనా వచ్చినట్టయితే దాన్ని గమనించి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొచ్చి వ్యాక్సిన్ చేయించడమో, లేదా రేబీస్కి ఇమ్యూనోగ్లోబులిన్స్ అని కొత్తగా వచ్చాయి, మార్కెట్లో ఉన్నాయి, అవి ఇస్తున్నా కూడాను కొంత రేబీస్ తాలూకా ఈ ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఆల్రెడీ వచ్చింది. దీన్ని మనం ఎలా చేసుకోవాలంటే ముఖ్యంగా అది లాలాజలంలో ఉంటుంది ఆ వైరస్. పిచ్చి కలిగినటువంటి జంతువు యొక్క లాలాజలం నుండి వైరస్ వస్తుంది. ఇంకా దేని నుండి రాదు, యూరిన్ నుండి కానీ ఇంకో దాని నుండి కానీ రాదు. లాలాజలం మనం కాంటాక్ట్ అయినప్పుడు దాన్ని పట్టుకునేటప్పుడు మనం శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. కారణం ఏంటంటే మనకి ఇక్కడ లాలాజలం అంటుకుంది అనుకోండి, దాని తొలకి సెలవు మనకు అంటుకుంది అనుకోండి, ఈ స్కిన్ నార్మల్గా ఉంటే పర్వాలేదు, లేదు స్కిన్ ఎక్కడో దగ్గర కట్ ఉంది అనుకోండి, ఆ వైరస్ వెళ్ళిపోతుంది. మనకి కంటికి కనిపించిన కట్స్ ఉంటాయి, మనకి తెలియదు, ఎక్కడో దగ్గర మనకి ఒక స్పిరిట్ వేస్తే మంట కలుగుతుంది, అప్పుడు కట్ ఉందని మనకు అర్థం అవుతుంది. అలాగా ఏ ఈతలు ఉన్నా కూడా ఆ వైరస్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం కడుక్కోవాలి. కార్బాక్సిలిక్ యాసిడ్ ఉండే సబ్బులు, ముఖ్యంగా మనం అప్పుడు లైబాయ్ సబ్బు వాడేవాళ్ళం కదా, లైబాయ్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, అది దాంతో కడుక్కునే వాళ్ళం మేము. అంటే మాకు ఎప్పుడు రొటీన్ ఎక్స్పోజర్ అయ్యాక మాకు లైబాయ్ సబ్బు ఉండేది, హాస్పిటల్స్లో పెడతాం, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజర్ అవుతాం కాబట్టి దాంతో కడుక్కుంటే మాకు అయిపోతుంది. రెండోది స్పిరిట్ పూసుకోవాలి. ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ స్పిరిట్ అని మనకు అమ్ముతారు కాబట్టి సర్జికల్ స్పిరిట్ మనం ఒకసారి మొత్తం అంతా పెట్టుకుంటే వైరస్ చనిపోతుంది వెంటనే. అండ్ రెండోది ఇంకా ఫ్యూరియస్ ఫామ్ వచ్చింది, మొదటి దశలో మనం గమనించలేదు, మనం జాగ్రత్త తీసుకున్నాము. నోటి నుండి సొంగ వస్తుంది అంటే మటుగా దాన్ని దిశ చేయకూడదు, చేయించి దాన్ని ఉంచడం, దాన్ని ట్రీట్మెంట్ చేయాలని అనుకోవడం మటుగా చాలా తప్పది. సరే, ఇంకొక డౌట్, అన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి హ్యూమన్ స్కిన్ అనేది 10 లేయర్స్ మనకు ఉంటుంది కదా, జనరల్గా ఒక్కోసారి కుక్క ఎప్పుడైనా ఇలా కరిచే ప్రయత్నం చేసినప్పుడు దాని నుంచి మనం తప్పించుకుని చిన్నదే గీసుకుంది ఏం కాదు అనుకుంటాం. ఒక్కొక్కసారి కుక్క పట్టిందంటే ఇంక అక్కడి నుంచి మామూలుగా ఉండదు, అదంతా మొత్తం 10 లేయర్స్ లోపలని వరకు అది బైట్ చేస్తుంది సార్. అది మనిషి లేయర్స్ మందం తీసుకుంటే చాలా పెద్ద ఎక్కువేం కాదు, కంపేరిటివ్గా యానిమల్స్ పోల్చుకుంటే కనుక దీని మందం చాలా తక్కువ. ఎంత ఉంటుంది, ఒక 2 mm అంతే ఉంటుంది. 2 mm కంటే 2 to 5 mm వరకే ఉంటుంది. అది కుక్క ప్రెస్ చేసేటప్పుడు అవి మనకి పట్టకారుతో ఎలా నొక్కుతాయో అలా నొక్కేస్తాయి. కాబట్టి ఆ నొప్పి లోపల వరకు ఉంటుంది, కంప్లీట్గా ప్రెజర్ లాగా ఉంటాయి. కాబట్టి ఏంటో అక్కడ ఈ డెర్మిస్ స్కిన్ మొత్తం కట్ అయిపోద్దండి. ఒకవేళ డాగ్ అయితే బయట చేస్తే కనుక డెర్మిస్ మొత్తం కట్ అయిపోతుంది, కట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్కువ వేగంగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి సార్, కాలు మీద కరుస్తాయి, బాడీలో ఎక్కడైనా కరిచే ప్రయత్నం చేస్తాయి, ఎక్కువగా ఏ పార్ట్లో కుక్క బైట్ చేసినప్పుడు మనకి ఎక్కువ శాతం? ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే మనకి వైరస్ అల్టిమేట్ దాని హౌస్ ఎక్కడంటే బ్రెయిన్లోనే. కాబట్టి ఇక్కడ పాదాల దగ్గర కరిచింది అనుకోండి, ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి టైం పడుతుంది. చేతుల దగ్గర కరిస్తే ఇంకా వేగంగా షార్ట్ టైం. అలాగే చెవుల దగ్గర చాలా మంది కుక్కలు ముద్దులు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు, అవి ఒక్కొక్కసారి దాన్ని ఇరిటేట్ మైండ్లో కరిచేస్తుంటాయి. బాగుంటే ఓకే, లేదంటే ఈజీగా చాలా ఈజీగా నెర్వ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోతాయి. అలాగే కుక్కల్లోనైతే మనకి మన పెంపుడు కుక్కలు కరిసాయి అనుకోండి, ముక్కు మీద కరుస్తుంటాయి, చెవి దగ్గర కరుస్తుంటాయి. ముక్కు మీద కరిసిన, చెవి దగ్గర చాలా వేగంగా వైరస్ వెళ్ళిపోతుంది. అంటే దానికి చాలా ఈజీ అయిపోద్ది, అక్కడ వేగంగా వెళ్ళి దాన్ని గూడు కట్టుకొని దాన్ని డిసీజ్ని డెవలప్ చేసేయడానికి చాలా వేగంగా చేసుకోగలరు. కాబట్టి ఎక్కడ కరిచినా మటుగా సేమ్ డే వ్యాక్సిన్ వేసుకోవడం మంచిది. ఆ లేట్ అనేది పెద్ద లేట్ కాదు, 24 hours 48 hours, ఒక 1 week లేట్ కూడా పెద్ద లేట్ ఏం కాదు. వన్స్ ఇది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎక్కువ శాతం, అంటే మీరు ఎక్కడ కరిస్తే చాలా ఎక్కువ వైరస్లు వెళ్తాయి, ఇక్కడి నుంచి వెళ్తే
పాదం నుంచి వెళ్ళింది కొద్దిగా అంత లోపల వైరస్ సాధారణ తగ్గొచ్చు, కానీ డిసీజ్ అయితే మటుకు పక్కా వచ్చే అవకాశం ఉంది. ఒక వైరస్ వెళ్ళినా చాలు దానికి, అక్కడికి వెళ్ళి దాని తాలూకా ఇది డెవలప్ చేసుకోవడానికి ఒక వైరస్ అయినా చాలు. కాబట్టి అది మనం ఎక్కడ కలిసిందైనా కూడాను డిసైడ్ చేయకుండా వెంటనే యాంటీ రేబీస్ టీకా వేయించుకుంటేనే, అది కూడా క్రమం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలంటే క్రమం తప్పకుండా టైం టు టైం వ్యాక్సిన్ వేసుకుంటే 100% మనకు రాదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటి ప్రమాదం అనే దానిపైన మనం ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవడం అవసరం కాబట్టి చాలా టైం మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.